గ్లోరీ పట్టుగా మా పెళ్లి రోజు సందర్భంగా స్వీట్ పొద్దున అడిగితే అలా ఇంకా రాలే స్వీట్ అని చెక్ చేస్తున్నాను అనమాట. హ్యాపీ మ్యారేజ్ డే వదిన. వ్యాలంటైన్స్ డే కాదు గ్లోరీ, మ్యారేజ్ డే మ్యారేజ్ అంటే థ్యాంక్స్ గ్లోరీ, థ్యాంక్స్. స్టేటస్ పెట్టి నేను చూసలేదు. ఇంకా లేదు, ఇంకా వీడియో తీస్తుంది కదా. అంటే అన్నకి షర్ట్ నీకు డ్రెస్ ఏమో సార్ డ్రెస్సులు తెస్తా అనమాట. అంటే చెప్తే కదా బడ్జెట్ బట్టిగా పడదు. ఈ కలర్ అన్నకుంది అయినా కూడా దీంట్లోకి వైట్ పంచ కట్టించి వీళ్ళిద్దరు జంటల్ని కేక్ కోపిద్దాం విన్నదన్న ఛానల్లో అనుకొని తెచ్చినా అనమాట. కానీ ఇట్లా షైనింగ్ క్లాత్ లో లేదు కదా, షైనింగ్ గా లేదు. డ్రెస్ తెచ్చివే గ్లోరీ, ఏమో అసలుకి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా? బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మా పెళ్లి రోజు సందర్భంగా సేమియా కేసరి అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి మా పెళ్లి రోజు. ఇంకా 7 సంవత్సరాలు పూర్తయి 8వ సంవత్సరంలోకి అడుగు పెట్టామన్నమాట. చాలా సంతోషంగా ఉంది నాకైతే మాత్రానికి. మా మధ్యన చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉన్నా కూడా సరే సర్దుకొని పోయి ఇంకా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది. చాలా హ్యాపీ. ఇంకా లేట్ చేయకుండా అయితే మాత్రానికి సేమియా కేసరి అయితే చేద్దామండి. ఫస్ట్ అయితే పొయ్యి అంటించుకుందాము. ఏం లేదు, ఏదైనా కానీ కార్యక్రమాలు ఉన్నప్పుడు అయితే మాత్రానికి ఇంట్లో కానీ పెళ్ళిలో కానీ ఫస్ట్ అయితే మాత్రానికి మనకి తీపి పెడతారు కదా, అందుకోసమనే నేను తీపి చేస్తున్నాను అబ్బా మన ఇంట్లోన. 7 సంవత్సరాలు ఈ రోజుతో కంప్లీట్. ఈ రోజుతో 8 సంవత్సరాలు లేక పడినట్ట. పడుతుంది. మే 14 నిబ్బనము 15 పెళ్ళి. ఇంకా మాకిద్దరు పిల్లలు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఆమె పేరు నిస్సి కీర్తన, ఈమె పేరు ఐరా హెబ్రి. ఈ అమ్మాయి నా పెద్ద కూతురు, ఈ అమ్మాయి నా చిన్న కూతురు. ఓమా ఓకే. చిన్న 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 ఇంకా పొయ్యి అయితే అంటించాను అనమాట. ఇంక ఇప్పుడైతే మాత్రానికి డేగిష్ అయితే పెడుతున్నాను. తీపి వేసేటప్పుడు ఒక డేగిష్ వస్తుంది, కాయలు వేసేటప్పుడు బాగాలే వస్తుంది చూడండి. ఇంకా ఏమి మామూలుగా ఏ పెట్టి ఉన్నప్పుడు పాత బాలు తీసుకొని వస్తారు అనమాట. ఫస్ట్ అయితే నెయ్యి అయితే వేసుకుందామండి. దుర్గా నెయ్యి. నాకు ఇట్లా అవి అన్నిటికంటే ఇది ఊర్లోకి వస్తారు కదా, మనకి ఖచ్చితంగా ఎక్కువ అంటే మాత్రానికి మాకు పండగ టైంలోనే అనమాట నెయ్యి అమ్మనికి వచ్చేది. పండగకి జనవరికి నెయ్యి అమ్మకి వస్తారనమాట మా ఊర్లోకి. పల్లెటూరులో బకెట్లు తీసుకొని వస్తారు. కొంచెం నూనె వేస్తాను వేయచ్చు అట్లా చూడు. ఏం కాదు, మిక్స్ చేయొచ్చా? నేను కూడా నెయ్యి ఎక్కువ తినను చూడు విన్నా. ఫస్ట్ అయితే మాత్రానికి గోడంబిలు ద్రాక్షలు అయితే వేసుకుందామండి. ఇంకా నూనె నెయ్యి అయితే కాగేదే. ఫస్ట్ అయితే మాత్రానికి గోడంబిలు వేసుకుందామండి. ఇంకా ఇదైతే మాత్రానికి గడ్డకు తీసుకుందాం ఫస్ట్ గోడంబిల్ని. ఇప్పుడైతే ద్రాక్షలు వేసుకుందామండి, ఎండు ద్రాక్షలు. నూనెలోకి వేసినమ్మడే ఇవి లావ్ అవుతాయి, మళ్ళీ గడ్డకి తీసినమ్మడే సన్నగా అవుతాయి. ఇంకా ఇవి కూడా అయితే ఎరిగేవే ద్రాక్షలు, ఎండు ద్రాక్షలు గడ్డకైతే తీసుకుందామండి. ఇంకా గోడంబి ఎండు ద్రాక్షలు అయితే మాత్రానికి ఇట్లా ఏపి గడ్డకైతే పెట్టుకుందామండి. ఇంకా ఇప్పుడైతే ఇదే దేశంలోన షావంగాలను అయితే వేపుకుందామండి. షావంగాలు వేపుదాము. పచ్చి వేసే మాత్రానికి అతుక్కుంటాయి అనమాట. ఇట్లా వేపితే కేసరి అనేది విడివిడిగా బాగా వస్తుంది అనమాట. ఏపే చేసుకోవాలి చూడండి, బాగుంటుంది. మా అమ్మ నిన్న మొన్న అమ్మ మాది పెళ్ళి నిన్నేలే మాది రేపు పెళ్ళి రోజు అమ్మ అంటే బిర్యానీ చేయండి అనే. మంట పెద్దగా పెడితే మనకు చక్కగా మాడిపోతుంది, కలర్ మారుతుంది అనమాట. ఇంకా సన్నగా పెట్టుకొని వేపితే బాగా లోపల వరకు బాగా ఏగుతాయి అనమాట షావంగాలు. దానికి ఇట్లయితే వేపాను అనమాట. ఇంకా గడ్డకైతే తీసుకున్నామండి. మా పిల్లలు ఇప్పుడు దారిలోకి వచ్చారు, ఆడుకుంటున్నారు. ఇంతసేపు మనిషి మన అవుతుంది. ఏం
తిన్నాడా? చూస్తున్నామమ్మా, మిమ్మల్ని చూస్తున్నాం. ఇంకా శావంగాలన్నీ అయితే మాత్రానికి ఇట్లా ఏపి గడ్డకు తీసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడే మెయిన్ పద్ధతి అనమాట. ఇంకా మొత్తం అయితే ఇట్లా అన్ని ఇట్లా వేపుకున్న తర్వాత ఇంకా ఇదే డేష్ పెట్టుకునండి. ఇదే డేష్లోకి నేనైతే ఒక గిన్నె అదేంటి శావంగాలు తీసుకునేనే, ఒకటి తర్వాతకి ఇంకా పావు గిన్నె, ఒకటి పావు గిన్నె అయితే నీళ్ళు తీసుకుందామండి. అంటే ఈ గిన్నె వేస్తావా? ఇంకా కొన్ని వేస్తా, ఇంకా కొన్ని ముక్కలు గిన్నె, ఒకటి ముక్కాలు. నేను నా భాష అయితే ఒకటి ముక్కాలు. ఇట్లా దాని నిండా కాకుండా కొంచెం ఎల్తి పెట్టుకొని నీళ్ళు అయితే వేసుకుందామండి. ఇట్లా ఈ ఎసరు అయితే కాగని దీంట్లోకి కొంచెం అంతా ఫుడ్ కలర్ వేసుకున్నామండి. ఫుడ్ కలర్ నచ్చుకుంటే ఇడిచిపెట్టండి. కేసర్బాద్ అంటేనే కొంచెం ఫుడ్ కలర్ కలర్ఫుల్గా ఉంటేనే కేసర్బాద్ తినాలనిపిస్తుంది అనమాట. అందుకోసమనే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను నేను. కింది బట్టలు దుమ్ము చేసుకుంటుంది. కొంచెం అంతా ఫుడ్ కలరు. ఫస్ట్ ఇట్లా నీళ్ళలోకి వేసుకుంటేనే బాగుంటుంది. అందుకోసమని నేను నీళ్ళలోకి వేసాను అనమాట. ఇదైతే మాత్రానికి ఫస్ట్ బాగా ఉడకని నీళ్ళు. ఉడికేటప్పుడు శావంగాలను అయితే వేసుకుందామండి. నిసికరా ఓకే. ఇప్పుడు ఎసురు కాగినాక ఆ శావంగాలు అవి 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 అంతకారికి లాస్ట్కి ఒక్కసారైనా నా కోసం తీపండొచ్చు కదా, ఒక్కసారైనా నా కోసం వంట చేసి పెట్టొచ్చు కదా. ఈ పెళ్లి రోజు సందర్భంగా నిన్ను అడగాల్సి ఉంటున్నాను. చేస్తుంటే నాయన మర్చిపోయింది చూడు. ఇప్పుడు తప్ప మరి ఇక అడిగిడికి లేదు. ఏమంటే కొంచెం ఏదైనా సందర్భం ఉంటే మామూలుగా ముద్దు చేసి పెడుతుంటే కదా వీళ్ళు చేసి. ఒక మాట పద్దనే కానీ లేదంటే రాత్రి దాచి చేసినా కూడా చేసిస్తుంటే నాకే ఐడియా రాదు. ఎవరైనా విషయం చెప్పారు హ్యాపీ యానివర్సరీ అని? ఎవరు చెప్పరులే. మా ప్రేమిలమ్మ ఇంకా ఆడున్నది. మాకు మేము చెప్పుకుంటుంటే నేను ప్రేమిలక్క ఇంక ఈసారి అక్క లోపల ఉన్నది, నేనే పోయి చెప్తానులే. ఓకే. నేనే తొందర రెడీ అవుదాం అనుకోసానని ఇంకా పిల్లలు రెడీ చేస్తారు టైం కరెక్ట్ టైంకి నువ్వు వస్తుంది. ఇంకా పైకి వస్తుంది. వినోద్ ఇప్పుడే అదేమి మార్కెట్కి పోతున్నాడు అనమాట. ఇంకో వినోద్ వచ్చినప్పుడే వినోద్ కూడా రెడీ అయ్యి పైకి వస్తుంది. పోయి నేను చెప్పొస్తాలే, నువ్వు మీ అన్నకి చెప్పు. ఇంకా ఎసురు అయితే కాగేదే, మేము మాటలో పడి ఇంకా ఎసురు కూడా చక్కని కాగేదనమాట. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి మనం ఇందాక ఏ పెట్టిన శవంగాలు ఫస్ట్ వేసుకుందామండి. ఇట్లా వేసిన తర్వాత బాగా ఉడికి దగ్గర పడతాయి అనమాట శవంగాలు. ఎందుకంటే మనం వేసింది సరేసరి అనమాట, బాగుంటుంది. సరేసరి అయితే కొన్ని ఎక్కువ తక్కువ నీళ్ళు వేస్తే మాత్రానికి సేమియా పాయసం అవుతుంది చూడండి. సేమియా కేసరి అంటేనే గట్టిగా ఉండాలి కొంచెము. అంటే ఇప్పుడు చేస్తుంది శవంగాలు కదా? నీకు స్టార్టింగ్ నుండి నేను కేసరిబాద్ అనుకోసాను అనుకుంటే ఉన్నాను. శవంగాలు ఎందుకు చేస్తాను నేను? అట్లా కాదు బేబీ, నీకు అస్సలు అది క్లారిటీ లేదు. అసలు నేనే ఏదైనా చేయాలంటే నేను చేసిన తర్వాత నీకు అర్థమయ్యేది, నేను చెప్పిన తర్వాత నీకు అర్థమయ్యేది చూడు. కేసరిబాద్కి శవంగాలకి తేడా లేదు. శవంగాలు తీసుకుంటే శవంగాలు పాయసం చేస్తాను అనుకుంటున్నాను. పెళ్లి రోజు అప్పుడు కొట్లాడు పెట్టద్దప్ప. రామ్మా కింది పోవద్దు రా, బట్టలు మార్చి కొట్టుకుంటా వైరమ్మా. కేక్ కోతామా డాడీ? అలా కేకు నీది కాదు, మాది పెళ్లి రోజు, నీ బర్త్డే కాదు. కేక్ కోసావు కదా నువ్వు? మనం అందరం కోతాంలేండి. సరేలే, నువ్వే కోతువులే. బర్త్డే కేక్ తీసుకొస్తామా? వస్తావా మరి నువ్వు? ఆటలో వదామా బండిలో వదామా? ఆటలకి అయితే తొందర బాగా కూర్చునికి వస్తుంది అన్నారమ్మా. మా అమ్మ కూడా వస్తామా? అందరం వస్తాను ఇచ్చి బాబా అమ్మ వస్తుంది నాన్న అని చెప్పు. నాన్న అమ్మ కూడా వస్తానని చెప్పు.
తక్కాయి అమ్మ నాన్న అందరు పోదామండి. అన్నారు అది లేక అవుతాం అది లేక బొమ్మ కూర్చొనికి రాదు ఇంకా ఊకే బొబ్బం కట్టేకి వినా అది లేక ఇక ఇట్లా ఉడికేటప్పుడు యాలక బుడ్డలు వేసుకున్నామండి. యాలక బుడ్డలు నేను దంచి తీసుకునేనే. మీ దగ్గర యాలక బుడ్డలు పొడి ఉంటే కూడా తీసుకోవచ్చు. నాకు యాలక బుడ్డలు పొడి కంటే ఇట్లా దంచి వేసుకునేదే బాగా ఇష్టం అన్నమాట. ఈ టైంలో వేసుకుంటే బాగా ఉడుకుతాయి యాలక బుడ్డలు కూడా. ఈ పగకి ఏం కనపడట్లేదు సరిగ్గా. అంటే సపోయి అంటే పగ పెట్టే వంట చేస్తావు, ఏం చెప్పాలి ఇంకా ఏమన్నంటే అరుస్తానంటావు. మంటలు ఏంది ఆడగలది. నీకు బట్టలు బాగా ఉపయోగపడుతున్నది ఇవి. నేను బాగున్నాను కాబట్టి బట్టలు కానీ అంటే ఇన్నతులు బాగాలేవనుకో. బాగున్నానని అనుకుంటే అప్పుడు నువ్వు అనుకునేవి అప్పుడు బాగుండాడు, ఇప్పుడు బాగాలేడు అని. నేను ఎప్పుడు ఈ మధ్య మరి వినోద్ తగ్గాడు, అది మాత్రం నేను బాగా గమనిస్తాను. వినోద్కి నేను చెప్తే అర్థం కాదు, పక్కన వాళ్ళు చెప్తే బాగా అర్థమవుతుంది. నిన్న రాత్రి వినోద్ నువ్వు ఆటకు వేవు కదా, పొయ్యి ఉంటే ఆడ లోపలికి రాదు, ఒకటే సతాయిస్తున్నది నన్ను రానుపా వాళ్ళపా అనకశాలు ఉంటుంది. అయినా నాయన ఫోన్ చేసాడే, నీకు నూడిల్స్ కావాలా గోబీ కావాలా అయినా రాసి ఫోన్ చేసి మాట్లాడంటే నాన్న ఫోన్ చేసాడా నాకు ఈ గోబీ కావాలని ఉరుగోడికి వస్తాడు. నమ్మినికి ఎట్లయినా నమ్మి వచ్చాయి రమ్మని ఉడుకుతున్నదిగా కొంచెం దగ్గర పడేది చూడు. ఇప్పుడు చక్కెర అయితే వేసుకుందామండి. మనమైతే ఆ గిన్నె ఇప్పుడు చక్కెర అయితే వేసుకుందామండి. ఈ గిన్నెతోనే శావంగాలు తీసుకున్నాం కదా, ఇదే గిన్నెతోన ఒక గిన్నె శావంగాలకి ఒక గిన్నె చక్కెర చూడండి. నేను ఇదే కొలత తీసుకున్నాను కాబట్టి దీంట్లోన చక్కెర కొలత తీసుకొని సొమ్మురేకేసాను. ఇప్పుడు నీళ్ళు వేసేటప్పుడు వేస్తాను. చేతికి వచ్చే కాదు. వినోద్ తీపి ఎంతైనా కానీ మన ఇంట్లో తక్కువ తినేది, ఇది ఇంట్లో అందరూ సరిపోతుంది. ఇంకా చక్కెర మాత్రానికి కరిగేదే. ఇంకా ఇది సేమియా కేసర్ అంటే ఇట్లా ఇంకా కొంచెం దగ్గర పడాలన్నమాట. ఇంకా కొంచెం దగ్గర పడితే మాత్రానికి సేమియా కేసర్ అనేది రెడీ అయినట్లే చూడండి. దింపుకునేదే ఇంకా కొంచెం దగ్గరకే అండి. బేబీ చీర బాగుపిందిలే. థ్యాంక్స్. ఇది ఎప్పుడు తీసుకుంటే ఇది నిస్సమ్మ డెలివరీ అయిన తర్వాత మా అమ్మ పెట్టింది. అవునా? ఓకే. నేనే చాలా రోజులేదు ఇలా కట్టుకోకని ఈసారి కొత్త చీరే తీసుకోలేదు. నిన్న సారి కూడా తీసుకునేదిలే. పెళ్ళైనప్పుడే అప్పుడు ఫస్ట్ 2 సంవత్సరాలు ఒకటే చూడు కొత్త చీర తీసుకునింది. అప్పుడు నుండి మన పరిస్థితులు కూడా అంతంతే వండుకుంటొచ్చు కాబట్టి ఇంకా కొత్త దానికంటే ఇంక ఉండేటివి కట్టుకొని పోదాం. ఇంకా కొత్త చీరల కంటే ఇంకా ఉండేటివే సర్దుకునేది మేలు అనిపించి ఇంకా ఇప్పుడు ఎన్ని 7 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు కొనుక్కునే 5 సంవత్సరాలు మా ఉన్న చీరలే కట్టుకుంటున్నాను. నేను గ్రేట్ కదా, నన్ను మెచ్చుకోవాలి. దేంట్లో గ్రేట్? దేంట్లో గ్రేట్ అంటాం కదా. అదే నాకు అర్థం కాలే, మరి అడుగుతున్నా. అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది పెళ్లి రోజు మనకి. ఆ సంవత్సరంలోన ఎన్ని మాటలు పండగప్పుడు కొనుక్కుంటాను కొత్త చీరలు. మిగతా టైంలో కూడా ఇప్పుడు కొత్త చీరలు ఏమైనా కొంటున్నాను, ఏం కొనడం లేదు. ఇప్పుడు పెళ్లి రోజుకి ఎట్లయినా కొత్త చీర కావాలని అడగొచ్చు కదా. నేను బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఉండే వాటితో సర్దుకుంటుంటే దేంట్లో గ్రేడ్ అంటావు కదా వినోద్ నువ్వు. ఏం చెప్పాలో చెప్పండి. ఇప్పుడు భారతి అడిగే మాటలకి నేను ఏం చెప్పాలా? నానేం అడిగాను నిన్ను? కాదు, బయటికి చెప్తున్నావు కదా 5 ఏళ్ళు తెచ్చలేనని. నువ్వు తెచ్చలేవనలేదు నన్ను. అట్లా అనలే విన్నాను. నువ్వు అట్లా అనలే. అట్లా అర్థం చేసుకున్నది. నేనే ఇంట్లో పరిస్థితులకి తగినట్టు సర్దుకొని పోతున్నప్పుడు బయటికి మాట్లాడకూడదు అది. అట్లా సరే మాట్లాడాలి. ఉంగరం బాగుంది వినోద్. ఈ ఉంగరం గమనిస్తా అడుగుదాం అనుకుంటే ఇప్పుడు నిజమంటే ఏమన్నా ఉంగరాలు పెడుతున్నాయి అమ్మ చేతికి. పెళ్ళి కాకపోతే ఉంగరాలు ఈ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి. మరి అది
ఓ నెలకోటని మారుస్తుంట ఇట్లయితే కదా బాగున్నంత వరకు పెట్టుకుంటుంటే ఇంకొంచెం అటు ఇటు అయినప్పుడు తీసి పెట్టి వేరే తీసుకుంటుంటే బాగుంటుంది. ఇది మీ పాప కొనిచ్చేది మొన్న పెద్దకడ ఊరికి పెయింటింగ్ కదా ఆడ ప్రతిష్ట కాడ అన్ని పెట్టింటారు అనమాట. అది అప్పుడు కొనిచ్చింది బాగున్నదని పెట్టి తీసుకుంటుంది. బాగుంది, నాకు కూడా బాగా నచ్చేది. సింపుల్ ఉన్నది. డ్యాన్స్ ఉండదా నీకు? అమ్మని ఇలా దగ్గర కావాలి వినా ఇంకా దగ్గర కావాలా? నాకు తెలుసు నువ్వే. నీది కాదు బర్త్డే ఇప్పుడు, నాది బర్త్డే ఇప్పుడు. నీదేలా ఎవరిది బర్త్డే కాదు మమ్మీ. అయ్యే రేపు నెల నిస్సమ్మ పుట్టినరోజు, అటు వచ్చే నెల. రేపు నెల నీ పుట్టినరోజు, అటు వచ్చే నెల నిస్సమ్మ పుట్టినరోజు. ఎంతమంది చెప్తే ఇప్పుడు నిస్సమది నాదే. నిస్సమ్మ రేపు నెల జూలైలో నీది, జూన్ 1కి నిస్సమ్మది. వరుస కదా పెళ్లి రోజు ఇద్దరు పుట్టినరోజులు మా వరుసగా ఉండే. ఏమన్నా నీదేరా పుట్టినరోజు రా, ఏమన్నా అంటే అలుగుతావు. మమ్మీ మావు చూడండి, అక్టోబరు మా ఐరమ్మ బర్త్డే, నవంబరు నాది బర్త్డే, డిసెంబరు క్రిస్మస్ పండుగ. మావి 3 నెలలు వరుసగా ఉన్నాయి. వినోద్ కూడా అట్లే. మే మా పెళ్లి రోజు, జూన్ వినోద్ పుట్టినరోజు, జూలై నిస్సమ్మ పుట్టినరోజు. ఈ 3 నెలలు వరుసగా ఉన్నాయి. అర్థమైనా నేను చెప్పింది? అనుకుంటున్నావా? నాకు బుర్ర లేదా, నాకు అర్థమవుతున్నది. ఏమనుకున్నావు ఉంటే నాను ఇంట్లో వంట చేయాలా? మే 14, 15 పెళ్ళి, జూన్ నా పుట్టినరోజు 21వ తారీఖు, జూలై 1వ తారీఖు నిస్సి కీర్తన పుట్టినరోజు. చక్కెర అంతా కరిగిద్దుగా. దగ్గరికి పడుతుంది ఇంకే. ఇంకా మొత్తానికి అయితే సేమియా కేసరి రెడీ అయింది. ఇప్పుడు ఊకునాడమా ఇంకా సేమియా కేసరి అయితే రెడీ అయింది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏ పెట్టిన గోడంబి ద్రాక్షని అయితే ఇంట్లోకి వేసుకున్నామండి. అయిపోయింది. నాకు చాలా మంది థ్యాంక్ యూ. నీకు వినా థ్యాంక్ యూ. నిసి నిసి ఐరా ఇది నీకు గెంటి. ఓకే ఓకే. హ్యాపీ యానివర్సరీ బేబీ, పెళ్లి రోజు శుభాకాంక్షలు. వినర్ సేమ్ టు వినర్. అయిరమ్మా అది తిరిపోయింది రుచి. సూపర్ అంటే సూపర్. ఏమంటే నాకు మిస్ అయింది అవే బాదంలో గోడంబి పర్లేవు కదా, నీకేమో చూడుకున్నది ఎప్పుడు. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్, సూపర్. నిజంగా సూపర్ ఉన్నది. నేను తిన్నామో అనుకుని గిన్నె తీసేది భారతి. అంటే యాక్చువల్గా తక్కువ లేదు కానీ అది అదిరిపోయింది. అందులో చాలా గ్యాప్ వచ్చింది తీర్చింది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది ఈరోజు నాకు. అందులో మా పెళ్లి రోజు కాబట్టి తినేది. ఆటకు లేదు, మర్చిపోలేదు. మా పాప చెప్పింటే కేక్ తెచ్చేవాళ్ళు అనేంటి. పదాం నాన్న కొంచెం చెప్పు నాకు పదాం ఏంటి.
ఆగిపోతాను తిన్నగా మనం అయిపోతే టక్ టక్ అయితే అయిపోతుంది. నీ ఛానల్ పెట్టి ఎన్ని రోజులే? 5 సంవత్సరాలు. సో ఇంకో విషయం షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో భారతి ఛానల్ పెట్టి 5 సంవత్సరాలు అయిందనమాట. మొన్నటికి ఒక 4 రోజుల కిందటికి. సో నా ఛానల్ పెట్టి అంటే స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఛానల్ పెట్టి 6 సంవత్సరాలు అయింది నిన్నటికి. సో ఈరోజు మా పెళ్ళి రోజు. హ్యాపీ ఫ్రెండ్స్, చాలా దూరం వచ్చేసాం లైఫ్లో. సో చాలా చాలా హ్యాపీ. ఇక్కడ దాకా మమ్మల్ని కాచి కాపాడిన దేవునికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం, మీకు కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. 6 సంవత్సరాలు నా ఛానల్, 5 సంవత్సరాలు భారతీ ఛానల్ రన్ అవ్వాలంటే అసలు యూట్యూబ్లో చాలా కష్టము. కానీ ఇప్పటికీ మా ఛానల్ ఉంది, హ్యాపీగా నడుస్తుంది. అండ్ మేము కూడా బాగున్నామంటే సో థ్యాంక్ యూ. మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ మీ ప్రేమకి సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఇవైతే మాత్రానికి మా ఇద్దరికి అయితే ఇచ్చేస్తాము. అవ్వకి మక్కం కడుతుంది. మక్కం కడుక్కున్నాక అందరూ తింటాము. సరే గ్లోరీ పట్టుగా మా పెళ్లి రోజు సందర్భంగా స్వీట్. పొద్దున అడిగితే అలా క్లీన్ ఇంకా రాలే స్వీట్ అని చెక్ చేస్తున్నాను అనమాట. హ్యాపీ మ్యారేజ్ డే వదిన. వ్యాలంటైన్స్ డే కాదు గ్లోరీ, మ్యారేజ్ డే అనేది మ్యారేజ్ డే అంటే థ్యాంక్స్ గ్లోరీ, థ్యాంక్స్. స్టేటస్ పెట్టి నేను చూసరే లేదు. ఇంకా లేదు, ఇంకా వీడియో తీస్తుంది కదా. అంటే అన్నకి షర్ట్ నీకు డ్రెస్ ఏమో సార్ డ్రెస్సులు తెస్తా అనమాట. అంటే చెప్తే కదా బట్టను బట్టిగా పడను. ఈ కలర్ అన్నకుంది అయినా కూడా దీంట్లోకి వైట్ పంచ కట్టించి వీళ్ళిద్దరు జంటల్ని కేక్ కోపిద్దాం విన్నదన్న ఛానల్ అనుకొని తెచ్చినా అనమాట. కానీ ఇట్లా షైనింగ్ క్లాత్ లో లేదు కదా, అది షైనింగ్ గా లేదు. డ్రెస్ తీసులే గ్లోరీ, ఏమో అసలుకి ఈ సైజే కదా. ఎక్సెల్ గ్లోరీ సైజ్ సరిపోతుందిలే నాకు తెలుసు. థ్యాంక్స్ గ్లోరీ. మరి ఇద్దరికి తెస్తే సేమ్ కలర్ ఆమెకు నచ్చిందే ఈమెకు నచ్చుతుంది అనమాట. అందుకని ఇద్దరికి సేమ్ కలర్ తెచ్చాను. చున్నీ సేమ్, డ్రెస్ సేమ్, మొత్తం. ఇప్పుడు డ్రెస్సులు వేసుకున్నాం మనము. కేక్ తెస్తాను నువ్వే అప్పుడు వేసుకోండి ఇద్దరు. ఇంకా అన్న ఛానల్లో ఫస్ట్ అంటే 4వ సంవత్సరం అనుకుంటా పెళ్లి రోజు. అప్పుడు కూడా గ్లోరీ ప్లాన్ చేసి ఇద్దరు డ్రెస్సులు కర్ర నుండి తీసుకొని వచ్చిండే. అప్పుడు మరి తిరిగి ఇప్పుడైతే డ్రెస్సులు నేనే దొరుకుకుంటున్నాను. అంటే ఒకరికొకరు వాళ్ళండి. థ్యాంక్స్ గ్లోరీ. మా పెళ్లి రోజు గిఫ్ట్ అయితే మాత్రానికి గ్లోరీ అయితే మాకు బట్టలు తీసుకొని వచ్చింది. చాలా హ్యాపీ. లేదు డబ్బులు అసలుకి లేదు, లేని దాంట్లో ఉన్న దాంట్లో సర్వ్ చేసుకోవాలి. ఇది షాపింగ్ చేసుకొచ్చారు కదా, బ్యాంక్ పని అవ్వలేదన్నమాట. మండే రమ్మంటారు ఇంకా, అందుకోసం ఇది తీసుకొని వస్తే. థ్యాంక్స్ గ్లోరీ. రెడీ అవుతానులే. చీర బాగుండదు కదా. బాగుంది. నేను అనుకుంటే చీరలోనే బాగుంటారు నిజంగా. ఏమంటే అప్పుడప్పుడు అట్లా వేపిద్దామని. ఎక్కువ పెళ్లి కాకముందు డ్రెస్సులు వేసుకుంటుండే భారత. పెళ్లి అయినప్పటి నుంచి నిండుగా చీర కట్టుకుంటాను హ్యాపీగా. డ్రెస్ వేసుకోండి, వీళ్ళిద్దరు రెడీ చేసి అవతల ఇంట్లో కేక్ వేసాను. సరేనా? ఇంకా అందరూ ఇంకొకటి కామెంట్ లో మాత్రానికి ప్రతి ఒక్కరు విష్ చేస్తుంటారు మా పెళ్లి రోజుకి. చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్.